నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు, మీకు ఇల్లు కట్టే తెలివి లేదు. మీకు కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 మన ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకుని దాని మీద రాళ్లు పెట్టుకుని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు, పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంటే కొత్తగా. మళ్లీ భూమి శిస్తు, కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు విండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతా ఉన్నారు. మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. ఇంకా సిగ్గు లేకుండా 99 రోజుల్లోనే 100 రోజుల్లోనే అటున్న చంద్రుడిని ఇక్కడ పెడతామని చెప్పిన సన్నాసులు ఇలా చేతగాక మొఖం బాగాలేక ఆయనకటి కూడా అద్దం పగలు కొట్టుకున్నాడంట. అట్లాగా ఇలా వీళ్ళు మాట్లాడితే పనికి మాలిన కారు కూతలు కూస్తా ఉన్నారు.